సుబ్బలక్ష్మి, హౌ ఆర్ యూ? వికాస్, నువ్వు మా ఇంటికి? అవును, నీకోసమే వచ్చాను. వామ్మో, నాకు ఇవాళ మూడింది. పద. వికాస్, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? మా ఇంటి అడ్రస్ నీకెలా తెలుసు? 2 days బ్యాక్ నీతో విషయం మాట్లాడదామని హాస్టల్కి వెళ్ళాను. నువ్వు హాస్టల్ కాలేజెస్ మీ అన్న వదిన దగ్గర ఉంటున్నావని శాంతి నీ అడ్రస్ ఇచ్చింది. అయ్యో శాంతి, కర్మ కర్మ. ఇప్పుడు ఏమైంది సుబ్బలక్ష్మి? నీతో మాట్లాడడం మా వదిన చూస్తే చంపేస్తుంది. మా వదిన చాలా డేంజర్. మీ వదినంత డేంజరో శాంతి నాకు చెప్పింది. మరి తెలిసి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పానుగా, నీతో పర్సనల్ పని ఉందని. ఏంటది? అమృత గురించి. అమృత గురించా? అమృత ఎవరో నాకు తెలీదు. ఏంటి సుబ్బలక్ష్మి అలా మాట్లాడుతున్నావు? అవును, రేణుక, అమృత, నువ్వు మీ ముగ్గురు వల్లే నేను హాస్టల్ ఖాళీ చేయాల్సి వచ్చింది. పక్క వాళ్ళ విషయాలు పట్టించుకొని పరీక్ష ఫెయిల్ అయ్యి నాకు బాగా బుద్ధొచ్చింది. ఇంట్లో నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్లీజ్ వికాస్, వెళ్ళిపో. నా పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. నువ్వు జగజ్జంత్రివి, ఇక్కడికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకు. ప్లీజ్ వెళ్ళిపో. సరే, వెళ్తాను. థ్యాంక్స్. వికాస్, వికాస్, వికాస్ ఆగు. ప్లీజ్ వికాస్ ఆగు. వికాస్, వికాస్ ఆగు. అయ్యయ్యో, మా వదిన పక్కింటికి వెళ్ళింది. తను గాని చూసిందంటే వికాస్ నీకు దండం పెడతాను. ప్లీజ్ వెళ్ళిపో. నేను వెళ్ళను. వికాస్ ప్లీజ్. అసలు అమృత గురించి నీకేం కావాలి? తన పేరెంట్స్ డీటెయిల్స్ నాకు కావాలి. నీకెందుకు? అవన్నీ నీకు అనవసరం. అమృత నాన్నని నువ్వు చూసావా? ఎందుకు చూడలేదు? చాలాసార్లు అమృత కోసం హాస్టల్కి వచ్చారు. వాళ్ళ దేవురు? ఊరు ఊరు రామపురం. ఆయన పేరేంటి? పేరా? ఏమో గుర్తులేదు. సరే, గుర్తు తెచ్చుకొని చెప్పు. అంతవరకు నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. వికాస్, నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకుంటే నా లైఫ్ వరస్ట్ అయిపోతుంది. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? ఏ పెద్ద సిబిఐ ఆఫీసర్లా మా ఇంటి చుట్టూతో తిరిగి నన్ను టార్చర్ పెట్టలేదా? సరే సరే, అవన్నీ ఇప్పుడెందుకు, గుర్తు చేసుకొని చెప్తాను. ఆయన పేరు అయ్యో టెన్షన్ ఏం గుర్తు రావట్లేదే. ఆయన పేరు కృష్ణ. కృష్ణ కృష్ణ. అమృత నాన్న పేరు కృష్ణనా? కృష్ణరావు. సుబ్బలక్ష్మి, కరెక్ట్గా చెప్పు. కృష్ణబాబు, కృష్ణ కౌశిక్, కృష్ణమూర్తి. కృష్ణారావు, కృష్ణమూర్తి సరిగ్గా గుర్తులేదు, కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్. ఓకే, ఈ క్లూ చాలు. చాలా థ్యాంక్స్ సుబ్బలక్ష్మి. థ్యాంక్స్ తర్వాత ముందుకి నుంచి వెళ్ళు. సుబ్బలక్ష్మి, ఆ రోజు బస్ స్టాప్లో అమృత గురించి చాలా డౌట్స్ ఉన్నాయని కొన్ని క్వశ్చన్స్ అడిగావు, గుర్తుందా? అవును, ఆ రోజు అడిగితే ఏం చెప్పలేదు కదా. అమృత అవుట్ హౌస్లో ఎందుకుందో ఇప్పుడు డీటెయిల్గా చెప్పనా? నాకే డీటెయిల్స్ వద్దు, నాకే డౌట్స్ లేవు. ముందు నువ్వు పద. ఓకే, బాయ్. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. వదిన చూడలేదు. అమృత, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? అమృత అమ్మ నాన్న గురించి టెన్షన్ బాను. ఆ పని మీద వికాస్ తిరుగుతున్నాడు. మీరేం టెన్షన్ పడకండి. ఏమండే ఏమండే వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు? వీడెప్పుడు పట్టుకుంటాడు? ఏమండే, ఇదిగోండి సరుకులు. వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. ఇదిగో అమ్మా, మీరు ఫోన్లో చెప్పిన సరుకులన్నీ తీసుకొచ్చాను. ఇదిగోండి బిల్లు 2000 అయింది. మీరేం అనుకోనంటే ఒక మాట అడుగుతాను. చెప్పండి. ఎవరినో పట్టుకోవాలనుకుంటున్నారు? ఏదైనా గొడవ జరిగిందా? మా ప్రాణం మీదకి వచ్చిందో పెద్ద గొడవ. ఏంటండి అది? అవుట్ హౌస్లో. వద్దులేండి. పర్లేదు చెప్పండి, నా వల్ల ఏమైనా అవుతుందేమో చేస్తాను. టైం వచ్చినప్పుడు వివరంగా చెప్తానులేండి. సరే అండి. నానా, నానా,
అది బాబు బాగున్నారా? బాగున్నానండి. నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టాను. ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడింది మీరే కదా? అవును బాబు. అంకుల్ మీరేమనుకోకండి, ఒక్క నిమిషం. నానా ఒకసారి ఇల్లరా. నానా, అమృత పేరెంట్స్ గురించి తెలిసిపోయింది. అమ్మయ్య, టెన్షన్ తీరిపోయింది. ఇంతకీ ఎక్కడుంటారు వాళ్ళు? ఖమ్మం దగ్గర రామాపురం అని చిన్న విలేజ్. అతని పేరు కృష్ణారావు కృష్ణమూర్తి. నేను ఈరోజే ఆ ఊరెళ్ళి కిడ్నాప్ విషయం మొత్తం చెప్పి వాళ్ళని లాక్కొస్తా. రానంటే కాళ్ళు విరక్కొట్టైనా తీసుకునిరా, వాళ్ళని మాత్రం ఊరికేనే వదలదు. వికాస్ వచ్చావా? ఏమైంది? ఏమైంది? కనుక్కున్నాను, ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను. అమ్మయ్యా, ఈ దెబ్బతో అమృత పేడ విరగడైనట్టే. ఈ దరిద్రాని కన్న తల్లిదండ్రులు ఇంకెంత దరిద్రులో. సరే అమ్మా, ముందు నువ్వు వెళ్ళి కార్తాళాలు తీసుకురా. అలాగే. సరే పద. బాబు. ఏంటండి? ఏం లేదు, ఆ రోజు ఓపెనింగ్ కూడా రాలేదు. నాకు కొంచెం పనుండి రాలేదు, తర్వాత వస్తానులేండి. ఇప్పుడు బయటికి వెళ్తున్నారు కదా, దారిలోనే మా షాపు, ఒకసారి చూసేళ్ళండి. ఇప్పుడు కాదులేండి, వీళ్ళు చూసుకుని వస్తాడు. అలాగేనండి. బానో వస్తున్నానండి. ఇవిగోరా తాళాలు. ముందు ఆయనకి ఏం కావాలో ఇచ్చి పంపించమ్మా. నాకేం తొందర లేదు బాబు, మీరేదో అర్జెంట్లో ఉన్నారు కదా. అమ్మా, ముందు ఆయనకి డబ్బు ఇచ్చి పంపించు. పాపం ఎంతసేపు అని వెయిట్ చేస్తారు. ఇదిగోండి. వస్తానండి, వస్తాను బాబు. అబ్బా, ఏంటమ్మేనా పెద్ద నస్కాండిట్లా ఉన్నాడు. ఆయనతో నీకెందుకురా, ముందు అమృత వాళ్ళ నాన్న సంగతి చూడు. లేకపోతే కిరాణా కొట్టుకెళ్ళి చూడటం ఏంటమ్మా? నేనేమన్నా కల్తీ చెక్ చేసే ఆఫీసర్నా? రే, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు ఆ ఊరెళ్ళి అమృత అమ్మ నాన్న సంగతి చూడు. మీరేం టెన్షన్ పడకండి, రేపటి నుంచి అమృత అవుట్ హౌస్లో ఉండదు. ఓకేనా? జాగ్రత్త నాన్న. సరేమ్మా, బాయ్. బాయ్. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? మీకోసమే బాబు. దేనికి? మీరు ఎప్పుడైనా షాపు రావాలంటే ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ నాన్నగారి దగ్గర ఉంది. అలాగే, వీలు చూసుకొని వస్తాను. ఈ అమ్మాయిని ఈ రోజైనా కలిసి షాప్ గురించి చెప్పాలి. ఈ అమ్మాయి ఉదయం పూట ఉండట్లేదు, సాయంత్రం పూట ఉండట్లేదే. అంటే కాలేజీకి వెళ్ళి చదువుకుంటుందేమో. సరే, ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడదాం. ఏంటి, భయపడ్డావా? అమృత, నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు. నిన్ను వదలను.
అడ్రస్ అడిగితే అడ్డంగా సమాధానం చెప్తావా? మీ అమ్మా నాన్న ఏమైనా ఆఫ్రికా ఖండంలో ఉన్నారా అడ్రస్ తెలుసుకోలేకపోవడానికి? అంటే మా అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలుసుకున్నావా? తెలుసుకోవడం కాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాను. ఈ క్షణం వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తుంటారో అన్నీ నాకు తెలుసు. ఏంటి టెన్షన్ మొదలైందా? అప్పుడే ఏమైంది? ఎప్పుడు ఏ క్షణాన మీ అమ్మా నాన్నలతో వస్తానో తెలియక నీకు పిచ్చెక్కిపోవాలి. వికాస్, నీ కాళ్ళు పట్టుకుంటారు. నువ్వు ఇలా చేస్తే నాకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు నా సమస్యకు పరిష్కారం అమ్మా నాన్న కలవడం కాదు, దానికి ఇంకా టైం ఉంది. ఈ లోపే ఇలా జరిగితే ఏం జరుగుతుందోనని భయంగా ఉంది వికాస్. ప్లీజ్ నా చదువు అయ్యేదాకా ఓపిక పట్టు. ఆ తర్వాత నేనే వెళ్ళిపోతాను. నిన్ను ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. నీ ఉద్దేశం నాకు బాగా తెలుసు. ఇన్ని రోజులు నేను పడ్డ టెన్షన్ చాలు. ఇక నాకు ఓపిక లేదు. నువ్వు మాత్రం చదువుకొని గోల్డ్ మెడల్ సంపాదించుకోవాలి, మేము మాత్రం అడుక్కు తింటూ ఉండాలి. అదేగా నీ ఉద్దేశం? నిన్ను ఇలాగే వదిలేస్తే ఆ గంగాధరం నిన్ను అడ్డు పెట్టుకొని నన్ను ఏమైనా చేస్తాడు. నా పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఇటు తాతయ్య ఆస్తి నువ్వెగరేసుకుపోతావు. అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం బొచ్చ పట్టుకొని అడుగు తినాలి. అమ్మో, నువ్వు చాలా డేంజర్. వికాస్ ప్లీజ్. ఈ ఏడుపేదో ఇంకాసేపట్లో మీ అమ్మా నాన్న ముందేడు. వస్తా. వికాస్, అది కాదు వికాస్, నేను చెప్పేది ఒక్కసారి విను. వికాస్ ప్లీజ్, వికాస్ ప్లీజ్, వికాస్ 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 వికాస్. వికాస్కి అమ్మా నాన్న గురించి ఎలా తెలిసింది? దేవుడా, ఇప్పుడు ఈ పరిస్థితిలో వికాస్ నాన్నని కలిస్తే ఏం గొడవ జరుగుతుందో ఏమో. అమృత, అమృత, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా ఎక్కడా? తన ఫ్రెండ్స్ సార్ వీళ్ళు. అవును, ఈ అమ్మాయి సుబ్బలక్ష్మి మా రేణుక క్లాస్మేట్స్, హాస్టల్లో రూమ్మేట్స్ కూడా. నేనొకసారి మాట్లాడాను. కానీ ఇప్పుడు అమ్మాయి గారికి అమృత అంటే అసహ్యం. మొఖం చూడటానికి కూడా ఇష్టపడరు సార్. అమృత అవుట్ హౌస్లో ఉందని అమ్మాయి గారికి తెలిసి కోపంతో చాలాసార్లు అక్కడికి వెళ్ళి చెక్ చేశారంట సార్. అమృత విషయంలో అమ్మాయి గారికి వికాస్కి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి సార్. కానీ వికాస్ తెలివిగా అమృత అవుట్ హౌస్లో లేదని మేనేజ్ చేసి అమ్మాయి గారిని నమ్మించాడు సార్. వాడికి అలాంటి తెలివితేటలు పుట్టుకతోనే వచ్చుంటాయి. అయినా ఏ కొంచెమైనా నిజాయితీ లేని వాణ్ణి రేణుక ఎలా నమ్మి ప్రేమించిందయ్యా? సార్, అమృత అవుట్ హౌస్లో ఉందని ఈ సాక్ష్యాలు అమ్మాయి గారికి చూపిస్తే ఖచ్చితంగా నమ్ముతారు సార్. సరే, అమ్మాయి షాపింగ్కి వెళ్ళింది. రాగానే ఫోటోలు చూపిస్తాను. ఈసారి ఖచ్చితంగా ఆ వికాస్ గాడిని మోసగాడని అర్థం చేసుకుంటుంది. వికాస్ నిజంగా అమ్మ నాన్నని తీసుకొస్తాడా? ఇప్పుడిప్పుడే నా లైఫ్ సెటిల్ అవుతుంది అనుకున్న టైంలో ఇక్కడ ఉన్నట్టు అమ్మ నాన్నకు తెలిస్తే లేదు, అలా జరగడానికి వీల్లేదు. వికాస్ ఎంత చెప్పినా అమ్మ నాన్నలు నమ్మరు.
అమృత తలుపు తీ. అమృత తలుపు తీ. వికాస్ వచ్చాడు. అమృత నీ నాటకాలకి చాలు, తలుపు తీ. తలుపులు తీస్తావా లేకపోతే పగలగొట్టమంటావా? ఏంటి నేను ఇంతగా అరుస్తుంటే నీకు వినపడటం లేదా? ఎందుకు వికాస్ అలా అరుస్తున్నావు? మీ అమ్మా నాన్నలు తీసుకొచ్చాను చూస్తావని. నువ్వు సాగర్ మీ ఊరు అడ్రస్ చెప్పకపోతే కనుక్కోలేను అనుకున్నావా? మీ ఊరు వెళ్ళాను. మీ అమ్మ బాబు ఊరొదిలి సిటీకి వచ్చారని కూడా చెప్పవా? నువ్వు చెప్పకపోతే నేను కనుక్కోలేనా? సిటీ మొత్తం వెతికి పట్టుకొచ్చాను చూడు. అరే ఏరి? ఓహో, కూతురు చేస్తున్న దిక్కుమాలిన పని చూసి సిగ్గుతో కారు దిగలేకపోతున్నారనమాట. షాప్ దగ్గర మీ అమ్మాయి గురించి చెప్తే ఆవేశపడ్డారు, తీరా ఇక్కడికి వచ్చాక ఏమైంది? రండి. ఇన్ని రోజులు మా అవుట్ హౌస్లోనే ఉంటుంది, అయినా మీకు తెలీదు. మీరేమో మా ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఈ మహాతల్లిని కన్న తండ్రి మీరని మాకు తెలీదు. ఇక ముందు ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను నాన్న అని గాని, లక్ష్మిని అమ్మ అని గాని, నందిని చెల్లి అని గాని పిలవకూడదు. ఏంటి అలా చూసుకుంటున్నారు? మీ అమ్మా నానేగా, పిలవా? మాట్లాడవా? నాన్న సిగ్గులేదు అలా పిలవడానికి? మమ్మల్ని అలా పిలవద్దని గుళ్ళో ప్రమాణం చేసుకున్నాను కదా. ఓ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే మాకు తెలిసిపోతుందని ఈ సిస్టమ్ కూడా పెట్టుకున్నారా? వారెవ్వా, తండ్రి కూతుర్లు ఇద్దరే. మీరు తర్వాత తెలుసుకోండి. ముందు నేను చెప్పేది వినండి. ఏమయ్యా, కూతురు తప్పు చేస్తే తిట్టు, కొట్టు లేదా చంపుకో, మాకెందుకు. అంతేగాని మా ప్రాణాలు తీయమని ఓళ్ళ మీదకి వదిలేయడమేనా? సిగ్గులేదా నీకు?